కాకినాడ జిల్లాను ఏలేరు ప్రాజెక్టు వరద గడగడలాడిస్తోంది. 24 టీఎంసీల సామర్థ్యం గల ఏలేరు పూర్తిగా నిండిపోయింది. దీంతో అధికారులు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటిని విడుదల చేయడంతో అనేక చోట్ల ఏలేరు కాలువకి గంట్లు పడుతున్నాయి. అంతేకాకుండా వరి పొలాలు ముంపుకు గురవుతున్నాయి. ప్రమాదకరంగా మారిన ఏలేరు వరద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి శ్రీరామ్మూర్తి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏలేరు ప్రాజెక్టు వరదలై పారుతుంది. ఇక్కడ పరవళ్లు తొక్కుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం ఏలేరు ప్రాజెక్ట్ లోని 10 గేట్లలో 4 గేట్లని పూర్తి స్థాయిలో ఎత్తారు. ప్రస్తుతం అయితే 15,000 క్యూసెక్ల నీరు ఇప్పుడు దిగువకి విడుదలవుతున్న పరిస్థితి ఉంది. ఈ సాయంత్రానికి చూసినట్లయితే ఇది 20,000 క్యూసెక్ల నీరుకి పెరిగే పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్ట్ సామర్థ్యం చూసినట్లయితే ప్రస్తుతం ఇక్కడ 24 టీఎంసీల నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్ లో ఇప్పుడు 22.5 టీఎంసీల సామర్థ్యానికి చేరుకుంది. అయితే నీటి మట్టం అయితే 86.5 మీటర్ల నీటి మట్టం అయితే ఇప్పటికే 86 మీటర్లకు చేరుకుంది. దీంతో ఇక మీదట ఎంత వరద వచ్చినప్పటికీ కూడా దిగువకి విడుదల చేయాల్సిందేనని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే మొత్తం ఈ దిగువన చాలా ప్రాంతాలు గ్రామాలు కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే పెద్దాపురం డివిజన్ లో అనేక గ్రామాలకి వరద నీరు చేరుతుంది. కొన్ని చోట్ల రోడ్లకి గండ్లు కూడా పడుతున్నాయి. ఏలేరు కాలువ పొంగి ప్రవహిస్తుంది. ముఖ్యంగా పిఠాపురం గొల్లపురోలు మండలాలకి ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి 2021లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాం. ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత ప్రస్తుతం ఇట్లా కనిపిస్తుందని చెప్పి ఇక్కడ అధికారులు అలాగే స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. చెప్పండి, ఇక్కడ ఏలేరులో ఇలాంటి వరద పరిస్థితి ఎప్పుడు చూసారు? ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా రావడం వల్ల ఎంత నష్టం కలుగుతుంది? దిగువ గ్రామాలకి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది? ఇది 2007వ సంవత్సరంలో సుమారు 40,000 క్యూసెక్కులు నీరు వదలడం జరిగిందండి. అప్పుడు కొద్దిపాటి నష్టం జరిగింది. ఇప్పుడైతే దానికంటే ఉపద్రవం ఎక్కువ వచ్చినా సరే మనం సన్నద్ధంగా ఉండాలి, అధికార యంత్రం కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు వరుపుల సత్యప్రభ గారు అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి మరి గ్రామాల్లో కూడా మరి రాత్రి కూడా పర్యవేక్షించి ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏది జరగకూడదు అన్న ఆలోచనతో ఇవాళ మరి పనిచేస్తూ ఉన్నారు. అధికార యంత్రం కూడా సహకరిస్తూ ఉన్నారు. మరి 2007ని పోల్చితే ఇది పెద్ద ముప్పు వరద కాదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అంతకంటే ఎక్కువ వచ్చినా సరే మరి దాన్ని తట్టుకునేలాగా మా మండలంలో అయితే 2-3 గ్రామాలు ఏలేశ్వరం మండలంలో ఎఫెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ అయ్యే గ్రామాల్లో కూడా ఆల్రెడీ అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ అప్రమత్తం చేయడం జరిగింది. దాన్ని పరీక్షించే బాధ్యతలు మాకు అప్పచెప్తే గౌరవ శాసనసభ్యులు దాని మీద మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఎటువంటి ఉపద్రవం వచ్చినా మేము మరి ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా ఉండడానికి మరి మా ఎమ్మెల్యే గారు సరైన ప్రణాళికలతో మరి అధికార యంత్రాంగం కూడా సన్నద్ధం చేస్తారని చెప్పి తెలియజేస్తాను. కాలువ పొంగి ప్రవహిస్తుంది. కొన్ని చోట్ల గంటలు పడే పరిస్థితి కూడా ఉందంటున్నారు. ఎలాంటి పరిస్థితులు మీరు గమనించారు? ఏలేశ్వరం మండలంలో అయితే ఆ పరిస్థితి ప్రభావం అయితే ప్రస్తుతానికైతే లేదండి. మరి ఏలేశ్వరం మండలం దాటిన తర్వాత కిర్లంపూడి మండలంలో మరి 1-2 గ్రామాల్లో మరి గంటలు పడ్డాయని చెప్పి మీ ద్వారా అలాగే అధికార యంత్రాంగం ద్వారా తెలియవచ్చింది. మరి మా మండలంలో అయితే అటువంటి ఏలేశ్వరం మండలంలో అటువంటి ఇబ్బందులు అయితే లేవు. మరి కిర్లంపూడి మండలంలో కొద్దిపాటి ఎఫెక్ట్ అయిందని చెప్పి మరి తెలియవచ్చింది నాకు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు దిగువన కొన్ని చోట్ల గంటలు పడుతున్నాయి అంటున్నారు, పొంగి ప్రవహిస్తుంది. ప్రస్తుతం మీకు వచ్చిన సమాచారం ఏంటి? ఎంతవరకు అంటే మీరు దిగుని పరిస్థితిని బట్టి కదా ఇక్కడ నీరు వదిలేది, ఎట్లా ఉన్నారు? అంటే ఇప్పుడు మాకు దిగువ పరిస్థితి పెద్ద అవగాహన లేదు సార్. ఇక్కడ మాకు రిజర్వాయర్ వరకు కొద్దిగా వచ్చే ఇన్ఫ్లోస్ని బయటికి పంపే ప్రయత్నం మేము చేస్తున్నాము. దీన్ని ఆల్రెడీ మేము కలెక్టర్ గారికి ఇంటిమేట్ చేసామండి. కలెక్టర్ గారు ఏంటంటే అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో కాంటాక్ట్ చేసి మీటింగ్ పెట్టి ఎలాంటి అంటువర్డ్స్ ఇన్సిడెంట్ జరగకుండా జాగ్రత్త తీసుకోమని చెప్పారు సార్. ఇప్పుడు రివ్యూ కూడా అవుతుంది. డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చారు, మీటింగ్ అవుతుంది సార్. అయినా బస్సు ఇటు వస్తారని అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు సాయంత్రానికి ఎన్ని వేల క్యూసెక్కులు దిగువకి విడుదలైపోతుంది? సుమారు 20,000 వరకు మేము కిందకి విడిచిపెట్టాల్సి వస్తుంది సార్. ఇన్ఫ్లోస్ ఎలా ఉన్నాయనుకో? ఇన్ఫ్లోస్ ఇప్పుడు 30,000 ఉన్నాయి సార్. ఇది ఇక్కడ పరిస్థితి. ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు ఇక్కడ ప్రాజెక్ట్ దగ్గర నుండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే 30,000 వరకు ఇన్ఫ్లోస్ ఉన్నాయి. ఇప్పుడు 15,000 క్యూసెక్లు మాత్రమే 4 గేట్లను ఎత్తి
ఆ దిగువకి విడుదల చేస్తున్నారు. అయితే ఇది ఈ సాయంత్రానికి 20,000 క్యూసెక్కుల నీరుకి చేరుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ నీటి సామర్థ్యం చూసినట్లయితే ప్రాజెక్ట్ లెవెల్ పూర్తి స్థాయిలో నిండిపోయింది. అంటే 24 టీఎంసీల సామర్థ్యంలోని 22.5 వరకు టీఎంసీ వరకు నిండిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఆ నీటి మట్టం చూసినా కానీ 86.5 మీటర్ల నీటి మట్టానికి ఆల్రెడీ 86 మీటర్ల వరకు చేరిపోయింది. ఇంకా 2 రోజుల పాటు భారీ వర్షాలు ఇప్పుడు కురుస్తూ ఉన్నాయి. ఇంకా 2 రోజుల పాటు కురనున్నాయి. ఈ నేపథ్యంలో వెగునున్న జడేరు మడేరు అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరింతగా ఏలేరుకి వరద వచ్చి చేరే పరిస్థితి ఉంది. అయితే 2007లో 40,000 క్యూసెక్ల వరకు ఈ ప్రాజెక్టు దిగువ విడుదలైందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే ప్రాజెక్టు చాలా పకడ్బందీగా పటిష్టంగా ఉంది. ఇప్పుడు ఎంత నీరు వచ్చినా పర్వాలేదని చెప్పేసి ఆ ధీమాన్ని కూడా ఇక్కడ ఇరిగేషన్ అధికారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ లైన్ న్యూస్.